ఈరోజు పండగ స్పెషల్గా మీకు ఒక మంచి రెసిపీని షేర్ చేసుకున్నా. ఇది మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంకోటి 5 minutesలో చిన్న పిల్లలు కూడా చేసుకునే అంత ఈజీ రెసిపీ అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. హలో హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు పండు మామిడి పులిహోర చూపిస్తున్నాను అనమాట. పండు మామిడి అంటే సగం పండులాగా ఉండి కొంచెం పుల్ల కొంచెం తీయ ఉంటుంది కదా, దాంతో పులిహోర అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకు అది కొంచెం స్వీట్ అండ్ అంటే పుల్లగా తీయ ఉంటుంది కాబట్టి అది మనకు టేస్టీగా అనిపిస్తుంది. రైస్ కూడా ఇక్కడ నేను ఇట్లా కట్ చేసుకున్నా పెద్ద పెద్ద ముక్కలుగా, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర, అంటే చాలా సింపుల్గా చేస్తున్నా నేను. బిర్యానీ ఆకు ఇంకా శనగపప్పు ఒక్కటే యూజ్ చేసుకుంటున్నా ఇందులో. ఇందులో పచ్చిమిర్చి అండ్ పండు మామిడి ముక్కలు. పండు మామిడి అంటే ఇట్లా మన చాక్ మామిడికాయ అంటారు చూడండి, ఆ టైప్ అనమాట. కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఈ రెండు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పసుపు, ఉప్పు, ఇవి మగ్గాలన్నమాట బాగా. మామిడికాయలు పండు కాబట్టి తొందరనే మగ్గుతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుందాం. ఇందులో మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు నేను రైస్ని అయితే వేసుకున్నా. ఇప్పుడు కలుపుకుందాం. ఇంకొకటి కొన్ని సింపుల్గా ఉంటేనే బాగుంటాయి, కొన్ని దాంట్లో అన్నీ వేసుకోవచ్చు. ఇందులో అయితే ఇంత సింపుల్గా చేసుకుంటేనే టేస్టీ ఉంటుంది రైస్. ఇప్పుడు ఇది కలుపుకుందాం. ఈరోజు పండగ స్పెషల్గా మీకు ఒక మంచి రెసిపీని షేర్ చేసుకున్నా. ఇది మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంకోటి 5 minutesలో చిన్న పిల్లలు కూడా చేసుకునే అంత ఈజీ రెసిపీ అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం.